ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఈ నెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, ఇది ఉప ఎన్నిక. ఈ ఎన్నిక ఎందుకు వచ్చిందంటే, పల్లరాజేశ్వర్ రెడ్డి నాకద్దు, నేను మీ తరపున ఏం మాట్లాడలేను, నాతో ఏం కాదని పక్కకు వారేసుకుంటే వచ్చిన ఎన్నిక ఇది. గత 2 సార్లు గెలిచి కూడా మీకు చేసింది ఏం లేదు. జీవో 46 తీసుకువచ్చింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడింది ఎవరు? తీన్మార్ మల్లన్న. అందుకే ఇదే విషయమై జీవో 46 మీద సుదర్శన కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, కొన్ని వందల వీడియోలు చేసినవి ఉన్నాయి. ఒక్కొక్క పిల్లగాళ్ళ మీద కేసు అయితే ఆ పోలీస్ స్టేషన్లో పోయి వాళ్లకు భోజనాలు అందించి వాళ్ళని రిలీజ్ చేయించిన రోజులు కూడా మల్లన్న గారి చరిత్రలో ఉన్నాయి. కొన్ని వందల కేసులు పెట్టిర్రు. ఎవరి కోసం పెట్టిర్రు కేసులు? మల్లన్న ఇంటి భూమి పంచాయతీ కోసం పెట్టిర్రా, ఇంటి పంచాయతీ కోసం పెట్టిర్రా? ప్రజల కోసం పోరాడిన క్రమంలో కొన్ని వందల కేసులైనాయి. 2 సార్ల జైలు జీవితం. చిన్న పిల్లల్ని అవిటి తల్లిని విడిచిపెట్టుకొని, చిన్న పిల్లల్ని విడిచిపెట్టుకొని ఒకసారి 76 రోజులు, ఒకసారి 30 రోజులు, దాదాపు 100 రోజుకు పైచీలకు జైలు జీవితం గడిపిన మల్లన్న ఎవరి కోసం గడిపిండు? జైలుకు పోవాల్సిన ఆయన కర్మేమున్నది? ఆయన ఒక్క మాట చెప్తే కేసీఆర్ ఆయన పార్టీలకు ఆహ్వానిస్తే 100 కోట్లు ఇచ్చేటోడు. అయినా కానీ మన ప్రజల పక్షాన పోరాడి, ప్రధాన ప్రతిపక్షం ఏది లేనప్పుడు చిన్న స్క్రీన్ ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాలు ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించుకుంటా, ఒక్కొక్క రూపాయి ప్రజల్ని అడుక్కుంటూ, ఒక్కొక్క రూపాయి పోగు చేసుకుంటూ చిన్న పిల్లల గుండె ఆపరేషన్లు చేయవచ్చు. వరద బాధితులకు, ఎక్కడెక్కడో ఉన్న వరద బాధితులకు తీసుకుపోయి నిత్యావసర వస్తువులు ఇచ్చిన చరిత్ర మల్లన్న గారిది. భూమి కేసులు, భూమి తగాదాలు, ఎలాంటి కేసులైనా కానీ ఒక్క రూపాయి. అయితే జైలు జీవితం ఎవరి కోసం గడిపిండి మీరు ఒకసారి ఆలోచించాలి. విద్యార్థుల పక్షాన వెలుగెత్తి గొంతెత్తి మాట్లాడింది తీన్మార్ మల్లన్న. ఏ ఒక్క నాయకుడు మాట్లాడలేదు. దొంగ దీక్షలు చేసిరు వీళ్ళు, అశోక్ సార్ కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, దొంగ దీక్షలు చేసి వచ్చిరు వాళ్ళు. మల్లన్న ఒక్కోడు స్క్రీన్ మీద పెట్టుకొని విద్యార్థుల పక్షాన ఈ జీవో మంచిది కాదు, జీవో తీసేయాలని చెప్పి గత ప్రభుత్వం మీద పోరాటం చేసింది తీన్మార్ మల్లన్న గారు. ఇప్పుడు మళ్ళా అదే ప్రభుత్వం నుండి జీవోను రద్దు చేయాలని చెప్పి కోరేది టీఆర్ఎస్ వాళ్ళు. ఏమైనా కొంచెమైనా సిగ్గు ఉండాలి టీఆర్ఎస్ వాళ్ళకు. జీవో తెచ్చుడేందుకు, ఇప్పుడు మళ్ళీ ఆ జీవోను తీసేయమని అనుడేందుకు? అలాంటిది కాకుండా ఒక విద్యార్థుల పక్షాన కాకుండా రైతుల పక్షాన మాట్లాడింది తీన్మార్ మల్లన్న. విషయం ఏంటంటే, ఒక విద్యార్థులు కాకుండా, రైతులు కాకుండా ఎవరైనా కానీ అన్న అంటే నేను ఉన్నా అని చెప్పే మనిషి మన తీన్మార్ మల్లన్న గారు. కొన్ని వందల మందికి సహాయం చేసిండు. ఇండ్లు కట్టించిన దాఖలాలు ఉన్నాయి, బండ్లు కొనిచ్చిన దాఖలాలు ఉన్నాయి, విదేశాలకు చదువులకు పంపించిన దాఖలాలు ఉన్నాయి, ఎక్కడో తప్పిపోయిన తల్లిని, వేరే దేశంలో ఉన్న తల్లిని తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఏ ఒక్క నాయకుడు చేయని పని, ప్రధాన ప్రతిపక్షం చేయని పని ఈరోజు తీన్మార్ మల్లన్న గారు చేశారు. పదవి లేకుండానే ఈ పనులు చేసిరంటే విద్యార్థులారా, మేధావులారా ఆలోచించండి. ఒక్కసారి పదవి వస్తే ఏం చేస్తాడో ఆలోచించండి. కొంతమంది కుట్ర పన్ని తీన్మార్ మల్లన్న మీద అవాకులు చెవాకులు వెళ్తారు. అవి దొంగ మాటలు అని చెప్పి చెప్తారు. కానీ ఒక మనిషిని లోతుగా ఆలోచించండి. ఒక మనిషి పదవిలో లేనప్పుడు ఈ రకంగా చేస్తే పదవి వస్తే ఏం చేస్తాడు? అందుకే మీరు మీ ఓటు, అమూల్యమైన ఓటు, 2వ నంబరు మన తీన్మార్ మల్లన్న గారి పేరుంటుంది. 2వ నంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను ఈ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా గుండెవేన స్వామిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.